హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. ఇప్పుడైతే మనం చెరువులో మ్యాథ్ అయితే వేయడమే జరిగింది. ఇంకా పడవ కూడా కడలేదండి. చెరువులో అయితే మనం మ్యాథ్ వేసాం. చూడండి చెరువు చుట్టూ. సో ఇలా పైన అయితే వేసేయడమే జరుగుతుంది. సో మ్యాథ్లు వేసే రకాలు చెప్తానండి ఈరోజు. చేపల చెరువులో కొంతమంది అయితే డైరెక్ట్గా చెరువు మీద అయితే వేసేస్తారు. కొంతమంది అయితే 0 పాయింట్కి వచ్చేసరికి మూటలు అయితే కట్టడం అయితే జరుగుతుంది. సో మనం మూటలు అవి కట్టుకుంటే ఏంటంటే మ్యాథ్ అనేది వేస్ట్ అవ్వదు. మనకి ఇలా డైరెక్ట్గా చెక్క తౌడు రెండు నానబెట్టేసుకుని మేమైతే డైరెక్ట్గా చెరువులో అయితే వేసేయడం అయితే జరుగుతుంది. తౌడు వేసిన లెక్క అయితే మనకి పైన అయితే మనకి పైకి వచ్చేస్తుందండి చేప. గాలి వాటర్ ఏమైనా వేసింది అనుకోండి తౌడు వేసినప్పుడు అలా వానకి వెళ్ళిపోద్ది. సో అందుకే ఏంటంటే ఎప్పుడు మేతలో ఇలా తడుపుకుని మనం అయితే వేసుకోవాలి. ఇప్పుడు పడవ కడగాలి. ఈ పడవ కడలేదు, ఇప్పుడు మేత అయితే కొట్టేశాను. మేత కొడుతున్నాగా వీడియో తీయాలంటే మనమే చేసుకుంటాం కాబట్టి వీడియో తీసే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా సార్? అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేపలు అయితే అవైలబిలిటీ అవుతాయి. పాత పిల్లలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. 4 ఇంచుల కాడి నుంచి అయితే రావడం జరిగింది. 4, 5, 6 అలా తగలడమే జరుగుతుంది. లీస్ట్ 4, ఎక్కడైనా చెదురు మరి 3 తగులుతుంది. సో ఇలా అయితే మన దగ్గర పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. చేపకి మేతలు వేసే రకాలు ఏమేమి ఉన్నాయంటే మేతలు వేరుశనగ చెక్క, తౌడు, పిల్లెటు. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లెట్లో ఏమేమి కలుపుతారంటేనండి DDGS, MBM, సోయా, అలాగే తౌడు, చెక్క, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, పత్తి చెక్క, ఇలా ఈ చెక్కలన్నీ కలిపి ఒక ఫార్ములా అయితే తయారు చేస్తారు. మనది ఆల్రెడీ కంపెనీ కాబట్టి ఫార్ములా అయితే మేము చెప్పం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మేతల్లో వచ్చేసరికి మినరల్స్, విటమిన్స్ కూడా సపరేట్గా కలపడం అయితే జరుగుతుంది. అది కూడా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ నుంచి వస్తాయి చూడండి. బాగా పేరున్న దాంట్లో నుంచి అయితే అందులో మినరల్స్, విటమిన్స్ ఇవి కూడా అయితే కలపడం అయితే జరుగుతుంది. అప్పుడు గ్రోత్లు అయితే బాగుంటాయి చేపకి. ఓకేనా సార్? సో ఇవండి ఫీడింగ్ ఇచ్చే విధానం, అలాగే మనం వాడే మేతలు. సో థ్యాంక్స్ సో మచ్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. కొత్త వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ సో మచ్. అలాగే మన ఛానల్ కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర చేపలు పట్టుకెళ్ళే ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా మీరు చూడండి, చూస్తే అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కల్చర్ కొత్తగా చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ మీరు ఎవరైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. మనం కంపెనీలో వర్క్ అయితే చేస్తాం. సో అది ఇది రెండు ప్యారల్గా బ్యాలెన్స్ చేయడం కోసం అయితే చేయడమే జరుగుతుంది. ఇంకోసారి కొంతమంది అడుగుతున్నారు సార్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఒక్కోసారి కాలు ఎత్తట్లేదు అని అన్నాను. నేను కంపెనీలో ఉంటానండి. ఒక్కొక్కసారి మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడు అయితే కాల్ లిఫ్ట్ చేయడం కుదరదు అక్కడ. సో నేను ఏదైనా మేజర్ వర్క్లో ఉన్నాను అనుకోండి, ఒకసారి ఎత్తపోవడం జరుగుతుంది, మళ్ళీ వచ్చి కాల్ బ్యాక్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి సార్ మీరు. నేను వచ్చి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఒకవేళ ఎత్తపోయినా సార్ నెక్స్ట్ డే అన్న ట్రై చేయండి సార్, ఏమనుకోవద్దు. రోజుకి 10 కాల్ ఫోన్ మాట్లాడండి. ఒక్కొక్కసారి ఫోన్ చేసాడంటే అరగంట సేపు 40 నిమిషాలు ఇలా మాట్లాడుతుంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. సో మనకు ఫోన్ చేసే వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నాకున్న టైం నేను కేటాయించుకుని అయితే చేయడమే జరుగుతుంది సార్ అవి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.